కాలా కరికాలుడు రజనీకాంత్ గారి కాంబినేషన్లో రజనీకాంత్ గారి కాంబినేషన్లో ఆఫ్టర్ కబాలి తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఒక డౌట్తో వచ్చామండి. బట్ ఇట్ వాస్ అల్టిమేట్, మూవీ వాస్ అల్టిమేట్ అని చెప్పుకోవాలి. బికాస్ ధారావి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని కళ్ళకట్టినట్టుగా చూపించారు. ఆ ధారావిలో ఒక స్లమ్ ఏరియాకి నాయకుడిగా, కరికాలుడిగా, కాలాగా రజనీకాంత్ గారు చాలా అలరించని చెప్పుకోవాలి. నానా పటేకర్ గారి యొక్క విలనిజం అండ్ రజనీకాంత్ గారి యొక్క హీరోయిజాన్ని డి అంటే డి అనేలాగా చాలా చక్కగా చూపించారు రంజిత్ గారు. అండ్ ధనుష్ గారు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవాలి ప్రొడ్యూసర్గా. ఇట్ వాస్ హిలారియస్ అండి. లైక్ ఈశ్వరీరావు గారి మాటలు వింటూ ఉంటే లైక్ వైఫ్గా తను వేసే పంచులు సూపర్ అండి, హిలారియస్గా ఉంది. హూమా ఖురేషి తన యొక్క అందచందాల మూవీకి డెఫినెట్గా యాడెడ్ గ్లామర్ అండి, చాలా సూపర్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ ఉంది అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ ఒక స్లో నరేషన్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో చాలా పీక్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వాస్ అల్టిమేట్, క్లైమాక్స్ వాస్ సూపర్, అల్టిమేట్. కవాలీకి దీనికి కంపారిజన్ చేయలేం భయ్య, ఎందుకంటే లైక్ అదే కాంబినేషన్ సేమ్ టీమ్ ఉన్నప్పటికీ ఇట్ వాస్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. ఈ భూమి మీద నేల మనందరి హక్కు, మనం బ్రతకడానికి నేల అందరి హక్కు. ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ ఇస్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇవన్నీ మన రైట్, బేసిక్ రైట్స్ అని చెప్పేలా సూపర్ మూవీ. యా, ధారావి అంటే మనకి బిజినెస్ మ్యాన్ గుర్తొస్తుంది. ఆ సెట్ కానీ రంజిత్ గారు వేసిన సెట్ కానీ లైక్ ఇట్ వాస్ సూపర్ అండి. అండ్ మురళీ గారి సినిమాటోగ్రఫీ అల్టిమేట్ సినిమాటోగ్రఫీ. ఇంటర్వెల్లో వచ్చే ఆ బ్రిడ్జ్లో వచ్చే ఫైట్ వాస్ సూపర్. అండ్ సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ సూపర్ అండి, బెస్ట్ ట్రాక్ అని చెప్పుకోవాలి. చిట్టమ్మ సాంగ్ కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ వచ్చే హీరోయిజం సాంగ్ కానీ చాలా బాగా ఎలివేట్ చేస్తారు సంతోష్ నారాయణ గారి మ్యూజిక్. మూవీని పైకి లేపేస్తారు. ఓవరాల్గా ఇట్ వాస్ సూపర్ అండి, అల్టిమేట్ చూడొచ్చు. అండ్ తమిళ్కి సూపర్ మూవీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.